హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్యామ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఎంతో చేరువలో అయితే మనం ఉన్నాం. దానికి సంబంధించి అంటే సీట్ల విషయంలో కానీ లేదా అభ్యర్థుల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఈ పార్టీలు ఏవైతే కీలకమైన పార్టీలు ఉన్నాయో వాటి మీద ఉన్నప్పుడు జరుగుతున్న విమర్శలే కానీ వాళ్ళ జరుగుతున్న గొడవలే కానీ మార్పులు చేర్పులే కానీ ఇటు నుంచి అటువైపు అటు నుంచి ఇటువైపు అయితే మాత్రం ఈ పారాసైట్ టికెట్స్ అయితే మాత్రం క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరి గురించి కూడా ఈరోజు ఏ విధంగా నడుస్తుంది, వారిపైన చర్చలు ఏ విధంగా నడుస్తున్నాయి అనే అంశం మీద అయితే ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అండ్ యాక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ అనేది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న తరుణం అయితే వచ్చింది సార్. ఎందుకంటే ఆంధ్ర నుంచి చాలా వరకు ప్రజలందరూ కూడా ఈ జాబ్ పరంగా కానీ లేదంటే వేరే ఇతర వర్క్ పర్సన్స్ అయితే మాత్రం వాళ్ళు వేరే ప్లేసులకి వెళ్ళి చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ సమయంలో వారందరూ కూడా వచ్చి వాళ్ళకున్న ఒకే ఒక్క ఓటు హక్కుని దాన్ని వినియోగించుకొని ఈరోజంటే వారికి ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి న్యాయం చేస్తుందో అని చెప్పని ఒక ఆశతో అయితే మాత్రం ఎదురు చూడడం అయితే జరుగుతుంది సార్. ఈ సమయంలోనే ఆ పార్టీకి సంబంధించిన టికెట్స్ కానీ క్యాండిడేట్స్ని కానీ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. రీసెంట్గా అయితే 2-3 డేస్ రీసెంట్ డేస్లో అయితే మాత్రం ఒక ఓడైతే ఎక్కువ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతుంది సార్. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన అన్న మాటలో ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీ ఏదైతే ఉందో అనౌన్స్ చేసిన ఆ క్యాండిడేట్స్ అయితే ఆ లిస్ట్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా వర్క్ చేయాలి, క్యాండిడేట్స్ వారు కాదు అని చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడైతే ఉన్నవారు ఎవరైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు మాత్రమే, క్యాండిడేట్స్ అయితే వారు కాదు, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే వారు కాదు అని చెప్పడం జరుగుతుంది సార్. అంటే వారందరూ కూడా అన్నిటికీ సిద్ధమైపోయి ఈరోజు ఉన్న సమయంలో ఈ సమయంలో అటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటారు సార్? అట్లా మనం తీసుకునేది మనకేం తీట పట్టింది తీసుకుంటానికి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ కదా. క్యాండిడేట్ ఆయన ఇప్పుడు ఇన్ఛార్జ్ అంటే క్యాండిడేటా కాదా అనేది మన ఇష్యూ కాదు. రేపు నిన్న వీళ్ళు ఇచ్చారు, రేపు వాళ్ళు ఇస్తారు, వాళ్ళకే ఇస్తారా మారుస్తారు. ఇప్పుడు క్యాండిడేట్ అని అనౌన్స్ చేసిన బీఫామ్ ఇచ్చి బీఫామ్లు లాక్కున్న రోజులు కూడా ఉన్నాయి అన్ని పార్టీల్లోనూ. సో ఇన్ఛార్జ్ అన్నా క్యాండిడేట్ అన్నా బీఫామ్ ఇచ్చినా అల్టిమేట్గా విత్డ్రాయల్స్ అయిపోయేదాకా నమ్మకం లేదు ఎవరే క్యాండిడేట్ అనేది. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అనేది ఇంటర్నల్ మ్యాటర్, మనం పెద్ద పట్టించుకోవక్కర్లేదు. ఐ థింక్ సీరియస్. అంటే వీరు కార్యకర్తలే కానీ లేదంటే పార్టీ నాయకులు చిన్న నాయకులు కానీ వీళ్ళందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు కదా సార్. ఇప్పుడు అందరు సిద్ధం అని ఎక్కడ చూసినా కానీ ఇదే వాడు వినిపిస్తుంది కదా సార్. దాని సంబంధం ఎలక్షన్ వస్తుందంటే ప్రతివాడు సిద్ధంగానే ఉంటాడు. అదే సార్. ఇప్పుడు ఎలక్షన్కి ఎందుకు సిద్ధంగా ఉండాలి నాకు తెలియదు అసలు. మామూలుగా రాజకీయం చేయటం అంటే సమాజానికి సేవ చేయటానికి వచ్చేవాడు వస్తాడు. అవును సార్. వీళ్ళంతా ఎలక్షన్కి మాత్రమే సిద్ధం అవుతారు, మిగతా వాటికి సిద్ధం కాదు. మిగతా ప్రజాసేవ చేస్తే ఇవాళ ఈ రాష్ట్రాలు ఎందుకు ఇట్టస్ వస్తాయి? రాష్ట్రంలో చేయాల్సినవి చేయాలి కదా. ఎవరేం చేశారు? ఎవరు చేయట్లేదు. ఏదో వాళ్ళు అనుకునే వాళ్ళు చేసామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా మేము చేసేసాము. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 ఏళ్ళు మేము ఉద్ధరించేసాం రాష్ట్రాన్ని అన్నారు. మరి ఆయన ఉద్ధరించుంటే ఆయన 23కి ఎందుకు తీసుకొచ్చారు? ఈయన వచ్చినాక ఈయన మొత్తం నేను చేసేసానంటారు. ఆయన మరి చేస్తే పోలవరం ఎందుకు అవ్వలేదు? క్యాపిటల్ ఎందుకు అవ్వలేదు? ఆ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? విభజన హామీల పరిస్థితి ఏంటి? అవన్నిటిని గురించి మాట్లాడకుండా వేరే గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి ఇచ్చాం, అదే రాయితీలు ఇస్తున్నాం కదా, లబ్ధిదారులు ఉంటున్నారు, ఆ విషయాలు మాట్లాడుతున్నారు. సో అది సరిపోతుందా రాష్ట్రానికి, జనానికి అది సరిపోతుందా లేదనేది జనం చెప్పాలి మనకు. అదే బట్ రాష్ట్రానికి మాత్రం కావాల్సింది 2 ప్రభుత్వాలు చేయలేదనేది నా ఉద్దేశం. ఎవరి వల్ల కూడా న్యాయం జరగలేదు నిజంగా రాష్ట్రానికంటే. ఇప్పుడు డెఫినెట్గా పోలవరం అనేది ఇంపార్టెంట్ చేయాల్సిన విషయం కదా, అది చేయలేదు. విభజన హామీలు కావాల్సినవి చేయలేదు. కావాలని వాళ్ళు చెప్పారు, మనకు తెలియదు విభజన హామీలు అంటే ఏంటో కూడా. సీరియస్గా చెప్పాలంటే నాకే తెలీదు, చాలామంది ప్రజలకు కూడా తెలీదు. బట్ పొలిటికల్ పార్టీస్ అన్నీ చెప్పినాయి కాబట్టి, అంటే విభజన హామీల్లో ఏదో ఉంది, అది వస్తే నిజంగా మనకి బ్రహ్మాండం అయిపోతుంది అని అనుకున్నారు జనం. అవును సార్. అది రావట్లేదు. దాని గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళే పాచిపోయిన లడ్డూలు అంటారు ఒకళ్ళు, మోసం చేశారంటారు ఒకళ్ళు, మళ్ళీ అందరూ వీళ్ళు ఎగేసుకుని ఆ బీజేపీ వెనకాలే తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సో ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అయ్యిందా లేదా, అవుతుందా అవదా అనే దాని మీద అవన్నీ ఆధారపడి ఉన్నాయి.
అవును సార్. సో చూడాలి మరి ఏం చేస్తారు. రీసెంట్గా ఇది కూడా రీసెంట్ డేస్లోనే జరిగింది సార్. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది కూడా దీనికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా మన ఈ ఫిబ్రవరి 2వ తారీఖునే ఇరంగిపురం అని చెప్పిన ఏరియాలో మీటింగ్ జరిగినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే తీసుకుంటూ ఇట్లా మాట్లాడడం జరిగింది సార్. ఈ ఎవరైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళందరినీ కూడా ఈ బూత్ ఇన్ఛార్జీలుగా వాళ్ళని నియమించాలి. వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రజలను తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తుకి ఓటేసే విధంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పిన అంశం మీద మాట్లాడడం జరిగింది సార్. అయితే దీని గురించి నాదో సందేహం సార్. అంటే ఇప్పటివరకు జరుగుతున్న ఎలక్షన్స్ అన్నింటిలో కూడా లేదంటే ఇంతకుముందు జరిగిన వాటిలన్నింటిలో కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఎవరికి ఓటు వేయాలో, ఏ పార్టీకి ఓటు వేయాలో, ఓటింగ్ ఎలా వేయాలో తెలియకుండా ఉంటుందా సార్? డెఫినెట్గా తెలియకుండా ఉంటాం కాదు. ఇప్పుడు మనం ఎలక్షన్లో చూస్తూనే ఉంటాం, లాస్ట్ మినిట్ వరకు రాకుండా ఉంటారు. అందుకని ఇళ్ళకి వెళ్ళి కార్లలో ఎక్కించుకొని తీసుకొచ్చి ఓట్లు వేయించేది అన్నటువంటి అన్ని ఇప్పుడు ఎలక్షన్ అనేది పుట్టిన కాడి నుంచి జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇప్పుడు వీళ్ళు విలేజ్ వాలంటీర్లు అని పెట్టుకున్నారు. బట్ వాలంటీర్తో చేయించవచ్చా చేయించకూడదా? వాలంటీర్ అనేది గవర్నమెంట్ సర్వెంట్. అవును సార్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను పార్టీ ఇవ్వట్లేదు, పబ్లిక్ సర్వెంట్ కదా సార్ వాళ్ళు. పబ్లిక్ సర్వెంట్ నాకు తెలిసినంత వరకు. అవును. పబ్లిక్ సర్వెంట్ని మరి అలా వాడుకోవటం అనేది అధికార దుర్వినియోగం అవుతుంది. అంత ఈ ఓపెన్గా వాళ్ళు చెప్పారంటే మరి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఊరుకోరు. అది జరిగే పని కాదనుకుంటున్నాను. తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు, ఈ నాయకులు మాట్లాడేస్తూ ఉంటారు మరి. సార్ రైట్ సార్. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించే అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం గారికి దాదాపు 23 కోట్లతో క్యారవాన్లు అనేవి సిద్ధం చేయడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ క్యాంపెయిన్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళడానికి అంత ఖర్చు పెట్టి ప్రజల డబ్బుని, ప్రజల ఆస్తిని అట్లా ఖర్చు పెట్టి ఈ క్యాంపెయిన్కి వెళ్ళి చేయాల్సిన ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందని చెప్పని అనుకోవచ్చా అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం? ప్రజల డబ్బు ఎట్లా అవుతుంది, పార్టీ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇది ఆర్టీసీ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ క్యారవాన్లు అనేవి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఆ క్యారవాన్లు ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ ఇస్తున్నారేమో, హైర్ కడతారు. ఏదైనా కానీ చేయకూడదు, ప్రజాధనం దుర్వినియోగం అయితే చేయకూడదు. అలాంటివి చేస్తే ప్రజాధనం దుర్వినియోగం చేయటమే అధికార దుర్వినియోగం కిందే వస్తుంది. అది మరి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 23 కాబట్టి 50 కోట్లు పెట్టుకోమన్నాడు, 100 కోట్లు ఇప్పుడు హెలికాప్టర్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈ కార్వాన్లకు కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ వాళ్ళ డబ్బులు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో వారాహి అని పెట్టుకున్నాడు, ఏదో 30 కార్లు కొన్నాను అన్నాడు. అట్లా ఎవరైనా ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దానికి పొలిటికల్గా వాళ్ళ ఇష్టం. అది ప్రజల డబ్బుతో చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అదే సార్. అంటే ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెడుతున్న అమౌంటే ఏదో రూపైనా ప్రజలకైనా ఉపయోగపడుతుంది కదా సార్. ఇప్పుడు ఆ క్యారవాన్ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు కదా సార్. ఇప్పుడు ప్రజల్లోకి ఆ పార్టీ నాయకుడు అనే వ్యక్తి, ఆ లీడర్ అనే వ్యక్తి ప్రజల్లో కనిపించాలి. కానీ క్యారవాన్ వాళ్ళ సొంత సొమ్ము ఏం తగిలేసుకుంటే మనకెందుకు అబ్బా. అదే సార్. అది ఆర్టీసీ నుంచి చేస్తే మాత్రం మనకు అబ్జెక్షన్ ఉన్నాయి సార్. మన సొమ్మును వాడుకుంటే అబ్జెక్షన్, సొంత సొమ్మును వాడితే మనకేం అబ్జెక్షన్, వాళ్ళు ఇష్టం కదా. అదే సార్. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి దేనికైనా గవర్నమెంట్ నుంచే కదా సార్ మరి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి చేసేది కూడా అవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ పెట్టుకోవాలి. ఇది ఈ విషయంలో పెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. అదే సార్. పార్టీ పెట్టుకోకపోతే మాత్రం అది ఒక క్రైమ్. యాక్చువల్గా కేసే ఇవ్వచ్చు వాళ్ళ మీద. అది గవర్నమెంట్ పెట్టేదట్టయితే ఎలక్షన్ కమిషన్ కూడా రాయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. దాన్ని సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.